रामा श्रीराम जय जय रामा श्रीराम जय जय रामा जय रामा जय रामा। सियावर रामचंद्र की पवन सुत हनुमान की बोलो भाई सब संतन की। हरि ओम तत्सत्। శ్రీమద్ వాల్మీకి రామాయణం నిన్నటి రోజున మనం రామాయణం యొక్క ఇంట్రడక్షన్ ప్రారంభం వాల్మీకి గురించి ఎట్లా ఏ సమయంలో ఈ రామాయణాన్ని రాయాలని ఆయనకి ఉత్సాహం కలిగింది. నారదుల వారు అక్కడ వాల్మీకి గురువుగా ఉండి ఆ తర్వాత బ్రహ్మదేవుడు కూడా వచ్చి ఆశీర్వదించి నువ్వు రామాయణాన్ని రాయాలని చెప్తే అన్నీ చక్కగా 24,000 శ్లోకాలతో రామాయణాన్ని రాశారు. రాముడి యొక్క జీవిత చరిత్ర మొత్తం ప్రారంభం నుంచి పుట్టడానికి ముందే అలా మొత్తం 7 కాండాలుగా విభజించబడ్డ ఆ రామాయణంలో మనం నిన్న ప్రారంభంలో ఉన్నటువంటి ఆ ముఖ్యమైన శ్లోకాలను గురించి విన్నాం. ఒకటేమిటంటే నారదుల వారు వాల్మీకి ఇద్దరు కలవటం, వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత సమాగమనం. అప్పుడు ప్రశ్నించారు వాల్మీకి నారదుల దగ్గరని చెప్పి ఆ తర్వాత చూసా. ఆ ప్రశ్నలో ముఖ్యంగా ఏమడిగారు? కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః అని ఒక శ్లోకం మాత్రమే నిన్న చదివాను. ఆ తర్వాత శ్లోకాల్లో చారిత్రేణ చ కౌయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కోచిత క్రోధః ద్యుతిమాన్ కోనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ చాతరోషస్య సంయుగే. 3 శ్లోకాలలో మొత్తం 16 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 16 నేను ఈరోజు మీకు చెప్తా. అలా అడిగి 3 శ్లోకాలలో ఇలాంటి వాడెవడైనా ఉన్నాడా, అలాంటి వాడెవడైనా ఈ లోకంలో ఇప్పుడు ఉన్నాడా, ఈ గుణము ఉన్నవాడు ఉన్నాడా, ఈ క్యారెక్టర్ ఉన్నవాడు ఉన్నాడా అని అడిగారు 16 3 శ్లోకాల్లో. అడిగి తర్వాత వాల్మీకి అంటున్నారు, ఏతదిచ్ఛామహం శ్రోతుం పరం కౌతూహలం హిమే. నాకు చాలా ఉత్సాహంగా ఆశగా ఉంది వినాలని. నారద మహర్షి మీకు తెలిస్తే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుం ఏవం విధం నరం. ఈ విధమైనటువంటి మనుష్యుడు ఇప్పుడు జీవించి ఎవరైనా లోకంలో ఉన్నాడా, ఇన్ని గుణాలు ఉన్నవాడు? ఓ మహర్షి నారద, మీకు తప్పకుండా తెలిసి ఉంటుంది ఎవరైనా ఉంటే. ఎందుకంటే మీరు పోని చోటు లేదు, మీరు పోని ప్రదేశం లేదు, లోకం లేదు. అన్ని లోకాలు, అన్ని ప్రదేశాలు, అన్ని చోట్లకి వెళ్తారు మీరు. కాబట్టి మీకు తప్పకుండా తెలుసు అని చెప్పమని అడిగితే నారదుల వారు ఇక్ష్వాకు వంశ ప్రభవ రామ నామ జనైశ్రుత. ఆ ఇక్ష్వాకు వంశంలో ఆ దశరథుడి పుత్రుడుగా పుట్టినటువంటి లోకంలో ప్రసిద్ధంగా పిలువబడేటువంటి రామ అనే పేరుతో ఉన్న ఒక రాజా ఉన్నాడు. ఆయన దగ్గర ఈ గుణాలన్నీ ఉన్నాయి అని చెప్పి ఆ తర్వాత ఆ రాముడెవరు, రామాయణం ఏం జరిగిందని అవన్నీ సంక్షిప్తంగా చెప్పేశారని చెప్పానుగా. ఆ తర్వాత
దాన్ని ఆలోచిస్తూ వాల్మీకి వారు విస్తరించి ఎక్స్పాండ్ చేసి పెద్దదిగా రాశారు. సరే, ఇప్పుడు ఈ 16 గుణాలు మనకు చెప్పడం కోసమే ఈ రామాయణం అని చెప్పాను నిన్న. 16 గుణాలు అడిగితే వాల్మీకుల వారు, నారదుల వారు 40-50 చెప్పబోతారు. 40-50 చెప్తారు ఆయన. ఇంకా చిన్న చిన్నవి అన్ని గుణాలు కలిపి 40 పైన. మరొక విషయం చెప్పాను నిన్న, ముఖ్యంగా మారీచుడు రాక్షసుడు. రాముడు గురించి చెప్పేటప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పానా? అందరు చెప్పండి ఈ పదాన్ని, రామో విగ్రహవాన్ ధర్మ అని. రాముడంటే ధర్మమునకు చిహ్నము కదా. ఇప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ చూడంగానే 3 రంగులు, ఆ మధ్యలో చక్రం అంతా మన దేశం మొత్తాన్ని అది తెలియజేస్తుంది కదా. అట్లా తెలియజేసే దాన్ని ప్రతీకం అంటారు. రాముడు ఏం తెలియజేస్తాడు? రాముడి చరిత్ర జీవితం ఏం తెలియజేస్తుంది? ఆయన దేనికి ప్రతీకం అంటే ధర్మమునకు ప్రతీకము. అందుకనే మనకు ఆ రాముడు ఆదర్శ పురుషుడు. అప్పుడు, ఇప్పుడు, ఇంకా వచ్చే కాలాల్లో కూడా మనందరికీ రాముడే. అందుకని ఇప్పుడు కూడా రామరాజ్యం రావాలి, రామరాజ్యం కావాలి అని చెప్పి మనం మాత్రమే కాదు, ప్రపంచంలో చాలామంది ఆశిస్తున్నారు. కొంతమంది బయటికి చెప్పరు, కొంతమంది ఏమో వ్యతిరేకంగా ఉన్నారు, అది వేరే విషయం. కానీ అనేక పాశ్చాత్య దేశాలు కూడా ఈ రామరాజ్యం, ఎందుకంటే భారతదేశం బాగా సమృద్ధితోటి కలిసిమెలిసి ఇది ఉంటే ఇది ప్రపంచం మొత్తానికి గైడ్ చేస్తుంది. ఋషులు అప్పుడే చెప్పారు, భారతదేశం అనేటువంటిది భారతదేశానికి మాత్రమే, జంబూద్వీపమును మాత్రమే, భరతవర్షమునకు మాత్రమే చెందినది కాదు. చెందినదంటే మిగతా అన్ని రాజ్యాలు, అన్ని కాంటినెంట్స్ అన్నిటినీ కూడా, అందరినీ కూడా చక్కగా కలిసిమెలిసి జీవించే విధంగా ఆ జీవన విధానాన్ని, శాంతి, సౌఖ్యము, సౌభ్రాతృత్వము, యూనివర్సల్ బ్రదర్హుడ్ అని ఇవన్నిటిని తప్పించాలంటే రామరాజ్యం కావాలి. ఎందుకంటే మన ఋషుల యొక్క దృష్టి ఏంటో తెలుసా? ఈ ప్రపంచం మొత్తం ఒకటే కుటుంబం, వసుధైవ కుటుంబకం. ఈ భూమి మొత్తమే ఒక కుటుంబం. కాబట్టి మనకు ఎప్పుడు కూడా మన ప్రార్థనలు విన్నారుగా, మీరు చాలా తెలుసు, మీరు చదువుతున్నారు. లోకాహ సమస్తాహ సుఖినో భవంతు అంటాం. లోకాలన్నీ సుఖంగా ఉండటం అంటాం, కానీ హిందువులు మాత్రం సుఖంగా ఉండాలి, తెలంగాణలో మాత్రం ఒక సుఖంగా ఉండాలి మనం చెప్పంగా. భారతీయులను కూడా చెప్పలేదు. ఋషులు ఎట్లా ప్రార్థించారు? సర్వే భవంతు సుఖినః లోకా సమస్తా సుఖినో భవంతు. అట్లాగా సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే అంటే ఏంటి? దాంట్లో అందరూ ఉన్నారు. అమెరికా వాళ్ళు ఉన్నారు, ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. కానీ మనకు ఆ భేదం లేకుండా అంత చక్కగా మనం ప్రార్థిస్తాం. కానీ వాళ్ళు సంకుచిత భావం, వాళ్ళకి హిందూ ధర్మం, సనాతన ధర్మం, ఈ వేద రామాయణాలు ఇవన్నీ అంటే వాళ్ళందరికీ నచ్చవు. కాబట్టే మన దేశానికి వాళ్ళు పరిపాలించడానికి వచ్చినప్పుడు అన్నిటిని తగలబెట్టారు, పగలగొట్టారు, తగలబెట్టారు, కాల్చేశారు, పూడ్చేశారు, కనపడకుండా చేయాలని ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు సక్సెస్ అవ్వలేదు. చాలా గుడులు పగలగొట్టబడినాయి. సోమనాథ దేవాలయం పగలగొట్టబడింది, రాముడి యొక్క దేవాలయం పగలగొట్టబడింది. ఇవన్నీ చరిత్రలో ఉన్న సత్యాలే. ఇప్పుడు అవన్నీ మాట్లాడితే ఇది రాజకీయం అంటారు. రాజకీయం ఏమిటి? ఈ ప్రజలు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఇది సంస్కృతి. వీళ్ళందరికీ ఆదర్శ పురుషుడు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. వీళ్ళందరికీ ముఖ్యమైన గ్రంథాలు. వీళ్ళందరంటే ఎవరు? మనందరికీ ముఖ్యమైన గ్రంథాలు రామాయణం, భాగవతం, భారతం, భగవద్గీత కదా.
అందుకని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో రకరకాల భాషలు రకరకాల ప్రాంతాల్లో మనం జీవిస్తున్నా కూడా మనందరి రక్తంలో లోపల ప్రవహించేది ఏంటంటే ఈ రామాయణ భాగవత భారత కథలే. అందరికీ తెలుసు, చూశారు దేశంలో అక్కడి నుంచి ఇక్కడ అందరికీ తెలుసు. ఆ రోజుల్లో పుస్తకాలు ఉన్నాయా? ఆ రోజుల్లో కంప్యూటర్లు ఉన్నాయా? కమ్యూనికేషన్ ఉన్నాయా? ఏమీ లేకపోయినా కూడా ఈ పెద్దల ద్వారా పూర్వీకుల ద్వారా విని తెలుసుకొని దాన్ని మరలా చెప్తూ అది అట్లా కాపాడుతూ వచ్చాం. కాబట్టి ప్రాంతీయ భాష వేరుగా మాట్లాడినా కూడా అందరికీ రాముడంటే ఇష్టమే కదా. ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళందరికీ రాముడంటే ఇష్టమే. ఇంక ఈ దేశాన్ని ప్రేమించకుండా, ఈ సంస్కృతిని ప్రేమించకుండా, వేదాన్ని ప్రేమించకుండా ఉండేటువంటి ఆ వేరే మతాల వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు మనకు విషయం ఏమిటంటే మన టైటిల్ని మర్చిపోకూడదు. మొదటి రోజు ఏం చెప్పాను? దైవము కొరకు దేశము కొరకు జీవిద్దాం అని చెప్పాను. అందరు చెప్పండి ఒకసారి. మీరు దాన్ని బాగా ఇంకా విని భారతం విన్నాను, భాగవతం విన్నాను, రామాయణం విన్నాను, విని ఈ పదాలని మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. దీని యొక్క అసలు లోతైనటువంటి భావన ఏంటి, ఎందుకు ఇట్లా చెప్పారు అని చెప్పి. మీరు మాస్టర్ గారు మీరిద్దరు ఇటువైపు కుర్చీలు వేసి కూర్చుంటే మంచిది. మీరందరూ వీళ్ళు ఎందుకు అక్కడక్కడ అప్పుడట్టు చూస్తున్నారు? ప్లీజ్ ఇటు వచ్చేసి ఆ వెనక ఫ్యాన్, పెద్ద ఫ్యాన్ వేసుకొని కూర్చోవచ్చు. అందరు నన్ను చూడండి. అక్కడ చైర్ ఉంది అండి, ఆ ఫ్యాన్ వేసాయి, ఆ చివరి ఫ్యాన్ కూడా. అది కాదు, ఆ పక్కన ఉంటుంది ఇంకోటి, అది అక్కడ కూర్చోండి. ఇటు చూడాలి. ఇంకా సరే, అర్థమైంది మీకు. ఇప్పుడు ఆ 16 గుణాలను నేను తెలుగులో చెప్తాను మీకు. ఇప్పుడు బోర్డు మీద రాయడానికి టైం చాలదు. నేను విఘ్నేష్ గారికి పంపించాను అవి. ఆయన ఎప్పుడు మరి టైం ఉన్నప్పుడు ఇక్కడ రాస్తారో హైదరాబాద్లో రాస్తారో, మీరు రాస్తూనే ఉన్నారు చాలా కదా. అందుకని తెలుగు వారు రాయట్లేదుగా, వేరే ఎవరో రాస్తున్నారు తెలుగు కదా. నువ్వు వారి దగ్గర నేను సెల్ ఫోన్లో పంపించున్నాను. ఇప్పుడు నేను రాసి ఇవ్వలేను నీకు. అది తర్వాత తీసుకొని అది ఎప్పుడు రాస్తావు, ఏ గ్యాప్లో, వీళ్ళందరికీ అర్థమయ్యేట్లుగా రాయి. సరేనా? 16 గుణాలు ఒకటొకటి చక్కగా చెప్పేద్దాం. ఇప్పుడు నోరు తెరిచి నేరు కూర్చోండి. మొదటి మీరే లెక్కేసుకోండి. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావము కలిగిన వాడు, సత్యం పలికేవాడు, దృఢ సంకల్పము కలిగిన వాడు, వేదములు తెలిసినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు. ఎన్నిసార్లు చూసినా మళ్ళా చూడాలనిపించేట్లుగా ఆకర్షించేవాడు. చెప్పండి. సరే, పెద్ద సెంటెన్స్గా ఉంది. ఇక్కడ ఒక మాట చెప్తాను. రాముడుట ఎప్పుడైనా పొద్దున్న లేచి వాళ్ళ నాన్నగారికి నమస్కారం పెట్టడానికి చిన్నప్పటి నుంచి ఈ రాజభవనం నుంచి ఆ రాజభవనానికి 3 అమ్మలు ఉన్నారు కదా, కైకేయి, కౌసల్య, సుమిత్ర, 3 దగ్గరికి వెళ్తాడు. 3కి పాదాభినందనాలు చేస్తాడు. పొద్దున్నే వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలని అడుగుతాడు, సేవ చేస్తాడు. అట్లా బయటికి రాముడు ఇట్లా వెళుతాడుట. ఈరోజు ఈ రోడ్లో ఇట్లా రథంలో వెళుతాడు. ఏదైనా ముందుగా తెలిసిందంటే రోడ్డు అంతా జనం కిక్కిరిసిపోయి నిల్చుంటారు. నిన్ను చూసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇవాళ చూద్దామని వస్తారట. మళ్ళీ సాయంకాలం రాముడు వెళ్తున్నాడు ఇటు, రాముడిని చూడాలి అని పరిగెత్తు రోడ్డు మీదకి వస్తారు, పనులను ఆపుకొని. అంత ఆకర్షణ రాముడిని చూడాలని. ఒకసారి ఏమైందిట, అలా చాలామంది వచ్చి రాముడు రాబోతున్నాడు, రాముడు వస్తాడు,
రథంలో వస్తాడని చెప్పి చూస్తున్నప్పుడు నెట్టుకొని నిలబడ్డారు అందరూ. దాంట్లో ఒక గుడ్డివాడు కూడా నిలబడి ఉన్నాడు, కళ్ళు తెలియవు. పక్కన ఇంకొకటి కళ్ళు తెలిసిన వాడు అడుగుతాడు, నీకు కళ్ళు తెలియవు కదా, ఎందుకు ఇట్లా వచ్చి నెట్టుకొని నిలబడతావు అని అడిగాడు. అంటే ఆ గుడ్డివాడు చెప్పాడు, నాకు కళ్ళు లేవు, నేను రాముడిని చూడలేను, కానీ రాముడి యొక్క దృష్టి నా మీద పడితే నాకు అనుగ్రహం, కరుణ ఏర్పడుతుంది, రాముడి యొక్క కరుణ నా మీద ఏర్పడుతుంది, కాబట్టి రాముడి దృష్టి నా మీద పడటమే, నాకు రాముని చూడటానికి కళ్ళు లేకపోయినా కూడా అని చెప్పి వచ్చి నిలబడేవాట. చూసారా? అందుకని దేవుడి దృష్టి మన మీద పడేట్లుగా మనం ప్రవర్తించాలి. ఇప్పుడు ఎండ నా మీద పడాలంటే చెట్టు నీడ కింద ఉంటే ఎండ పడదు కదా, ఎండలోకి వెళితే నేరుగా ఎండ పడుతుంది. అలాగే భగవంతుడి కరుణ నా మీద ప్రసారించాలి అంటే నేను దానికి పాత్రుడనై ఉండాలి. పాత్రత, అర్హత, ఎలిజిబిలిటీ. మిమ్మల్ని అందరినీ విద్యారంలో చేర్చుకోవడానికి కూడా గురువుగారు మీ వివరాలన్నీ తెలుసుకొని నువ్వు అక్కడ ఉండగలవా, చదవగలవని మీ తల్లిదండ్రుల దగ్గర మాట్లాడి అవన్నీ తెలుసుకొని ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళని కూడా అక్కడ చేర్పిస్తారు. అందరినీ చేర్చరు. పెద్ద వాళ్ళందరినీ చేర్చుకుంటే వాళ్ళు ఇప్పుడెప్పుడు చదువుతారు, నేర్చుకుంటారు. సో లేక బయట కాలేజీలో స్కూళ్ళలో చేరాలంటే 10వ క్లాస్ అయిపోయింది, 11లో చేరాలి. రాగానే చేరు క్లాస్కి వచ్చే అనరు. 10వ క్లాస్ సర్టిఫికేట్ చూపించు అంటారా లేదా? దాన్ని అర్హత అంటాం, క్వాలిఫికేషన్. సరే, ఎక్కడ నిలిపాం? ఎన్నిసార్లు చూసినా మరలా ప్రియదర్శన. అది సంస్కృతంలో చెప్పాలంటే చెప్తాను, అది కూడా రేపు. ఇవి తెలుగు అయితే మీకు బాగా వెంటనే అర్థమవుతాయని చెప్పి ఇవి చెప్తున్నాను. ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించిన వాడు, నేరుగా కూర్చుండేవాడు. లేదు ఇక్కడ దీంట్లో, మీకోసం చెప్తున్నా. నేరుగా కూర్చుంటే వాడికి అట్లా నిద్ర వస్తుందా? వీడు ఇట్లా పడిపోతాడు. కొంచెంసేపు ఇట్లా కూర్చో, అట్లా కూర్చో. నేరుగా కూర్చుంటే నిద్ర రాదు, గ్యారంటీ. సరేనా? నీ ఇష్టం, నేరుగా కూర్చొని వినాలా లేక నిద్రపోవాలనేది నువ్వు నిర్ణయించుకో. అది ఇక్కడ లేదా అంటే రాముడు చాలా హుషారుగా ఉంటాడు, ఇట్లా నిద్రపోడు అప్పుడప్పుడు. తర్వాత క్రోధాన్ని జయించిన వాడు, తేజస్సు కలిగిన వాడు, ఎదుటి వారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని కూడా చూపిస్తాడుట. అవసరమైనప్పుడు కోపాన్ని చూపించేవాడు. ఇవి సంస్కృతంలో చాలా చక్కటి మాటలతో ఉంటాయి. అవి రేపు చెప్తా మళ్ళీ. ఇప్పుడు అన్నీ మళ్ళీ అవి చెప్తే టైం అయిపోతుంది. ఇవన్నీ 16 గుణాలు. ఇప్పుడు మన పని ఏంటో తెలుసా? ఈ 16 గుణాలలో ఏదైనా రాబోయే 4-5 రోజుల్లో ఒక్కడి నిద్రపోతుంటే 6గురు చూస్తున్నారు వాడిని. వాడి దుండు దుప్పటి అన్నీ తెచ్చేవాడిని. ఇటు చూడరా, వాడెవరో పోడు నిద్రపోని. చెప్పాను నిన్ననే. ఈ 16 గుణాలలో 1-2 గుణాలు రాబోయే 4-5 రోజుల్లో మనం రాముడిలో ఈ గుణం ఎక్కడ ఎలా ప్రదర్శించాడు, ఏ సమయంలో ఏ సందర్భంలో. ఇది మొదటి గుణాన్ని ఏం చెప్పాం? మొదటి గుణానికి పేరే గుణవాన్. అదేంటండి గుణాలు అంటున్నారు మళ్ళీ గుణవాన్ అంటున్నారంటే దానికి ఒక అర్థం ఉంది. దీన్ని తెలుగులో తెలిసినట్లు సంస్కృతం పదమే చెప్పాలండి. సౌశీల్యము చెప్పండి.
అన్ని గుణాలు రాముడివే, కానీ మళ్ళీ ఏం మొదట్లో గుణవాన్ అని అడుగుతున్నారు, మళ్ళీ గుణవంతుడు అని అడుగుతున్నారంటే దానికి సంస్కృతంలో అర్థం ఎట్లా చెప్పబడిందో తెలుసా? గుణ్యతే ఆవర్తతే పునః పునః ఇది గుణః. ఒక మనిషిలో ఉన్నటువంటి ఒక స్వభావం మనం ఒకసారి చూసామంటే లేక విన్నామంటే ఆ తర్వాత మనం మళ్ళీ మళ్ళీ ఆ మనిషిని గురించి ఆ స్వభావాన్ని గుణాన్ని గురించి మన మనసులో అదే మరలా మనకు కలిగిట్లుగా ఉంటే దాన్ని గుణం అంటారు. గుణ్యతే ఆవర్త్యతే పునః పునః మరలా ఇది గుణః అని చెప్పి సంస్కృతంలో సౌశీల్యము అని చెప్పబడుతున్నది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే గుణవంతుడైనటువంటి వాడు తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేయడం అంటే ఒప్పుకుంటాడు. ఇప్పుడు వాడు నిద్రపోతున్నాను, నేను ఒప్పుకుంటాను, గురువుగా ఒప్పుకుంటాడు, వాడు నా పిల్లవాడే. అప్పుడప్పుడు ఎవరో ఏదో తప్పు చేస్తారు, తప్పు చేస్తే కూడా వాడిని నేను ఒప్పుకుంటాను, అందరినీ నాలో కలుపుకుంటాను. ఇప్పుడు ఏదో ఒకసారి నిద్రపోయినందువలన వాడేంటి చెడ్డవాడా ఏంటి? ఎప్పుడో ఏదో చిన్న తప్పు చేస్తాడు, వెంటనే వాడు చెడ్డవాడు కాదుగా. అట్లా యాక్సెప్ట్ చేసేయటం ఒక గుణం. ఈ గుణవాన్లో ఉండవలసిన లక్షణం. ఇవి మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. నేను చెప్పాను రామాయణం టఫ్గానే ఉంటుంది. నేను చిన్న రాముడు, ఇద్దరు విశ్వామిత్రుడితోటి అడవికి వెళ్ళారు, అది తర్వాత అక్కడ ఆయన కథలు చెప్పారు, వీళ్ళిద్దరు ఇవన్నీ చెప్పను. కృష్ణుడికి లాగా అసలు రాముడికి అంత చిన్నప్పుడు వయసు కథలు ఏమీ లేవు. ఉన్నది ఎప్పుడంటే ఆయన విశ్వామిత్రుడితోటి ఈ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇద్దరు 12 ఏళ్ళు 13 ఏళ్ళప్పుడు ఆయనకి సహాయం చేయడానికి విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు. ఆ టైంలోనే కొన్ని చిన్న చిన్న బాల కథలన్నీ ఉంటాయి, దాన్నే బాలకాండ అన్నారు. అవి సందర్భానికి ఇక్కడ మన దీంట్లోనే వస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం మనం? దేని గురించి మాట్లాడుతున్నాను? ఇప్పుడేం మాట్లాడుతున్నాను? 16 చెప్పాను, చెప్పండి. గుణవాన్ అనే గుణాన్ని గురించి మాట్లాడుతున్నాం. చెప్పు. దాంట్లో ఏం చెప్పాను? అందరినీ ఒప్పుకొని అందరినీ తనలోకి కలుపుకునేటువంటి ఒక క్వాలిటీకి పేరు గుణవాన్. మరొకటి ఏంటంటే పైన ఒప్పుకోవడం కాదు, మనస్ఫూర్తిగా నేను వాడిని ఒప్పుకుంటాను, వాడు నావాడు అని ఒప్పుకుంటాను, నాకు చెందినవాడని ఒప్పుకుంటాను మనస్ఫూర్తిగా. అప్పుడు నాలో ఏవైనా కొన్ని ఎక్స్ట్రా గుణాలు ఉన్నాయి, నా స్నేహితుడో నా పక్కన ఉన్నవాడో వాడి దగ్గర కొన్ని గుణాలు ఎక్స్ట్రా లేవు. అప్పుడప్పుడు నిన్ను ఇప్పుడు పాయింట్లు వేస్తున్నారు కదా, మార్కులు వేయమన్నారు స్వామినమ్మ గారు. ఎవరో కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి మార్కులు వేస్తుంటే అప్పుడు ఆ మార్కులు వేసేవాడికి మార్కులు తీసుకుంటున్నవాడు కొంచెం వాడికి తెలివితేటలు ఉన్నాయి, ఆన్సర్లు చెప్పాడు కాబట్టి ఇచ్చాడు. నాకు మార్కులు కొంచెం ఎక్కువ వచ్చినాయి అని చెప్పి, వీడికి తక్కువ వచ్చినాయి వాడు బదులు చెప్పలేదని చెప్పి నేను ఆ విషయాన్ని గర్వపడకూడదు. రాముడు అట్లా గర్వపడడుట. తన దగ్గర ఎన్ని గుణాలున్నా కూడా తన తోటి వాళ్ళతో, తన స్నేహితులు, తన ఎవరైనా వాళ్ళలో ఏమైనా కొన్ని తక్కువగా ఉన్నా కూడా గుణాలు గర్వపడడు, అందరినీ ఒప్పుకుంటాడు. ఇలా అందరినీ ఒప్పుకుంటూ తాను గర్వపడకుండా, అలాగే తనలో ఉన్న మంచి గుణాన్ని
ఆ పక్కన ఉన్నవాడు ఎవరైనా చెడు గుణంతో ఉన్నా కూడా తాను మారడు, తాను గట్టిగా నిలబడతాడుట. ఇవన్నీ ఉన్నవాడిని గుణవాన్ అని చెప్తాం, గుణవాన్ అని చెప్తాం. అర్థమైందా? దీనికి ఇది ఎట్లా అంటే ఈ ఫ్రెండ్షిప్గా అందరినీ కలుపుకోవడం అంటే ఒక ఉదాహరణ చెప్తాను విను. ఇప్పుడు పాలు నీళ్లు కలిపేసామనుకోండి, ఇంకా మరలా పాలను నీళ్ళని వేరు చేయలేం. ఆ స్వర్గంలో ఏదో పక్షి ఉంది, ఆ హంస అయితే పాలని తాగేసి నీళ్ళని వదిలేస్తుందంటాం. అది మనకు తెలియదు, మనం ఎవరూ చూడలేం. కానీ సహజంగా పాలు నీళ్ళు కలిపేస్తే వేరుగా కనపడతాయా? అట్లాగా ఏ భేదము లేకుండా అందరితోటి కలిసిపోతాడట రాముడు. తన యొక్క స్పెషాలిటీ, ఇండివిజువాలిటీని పెద్దదిగా చూపించుకోడు ఎక్కడ కూడా. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు ఆ నీళ్లు పాలు గురించే కథ చూడండి. ఏమైంది? ఆ పాలను తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టాం. పొయ్యి మీద పెట్టగానే పాలు కాగుతాయి. కాగంగా ఏమవుతున్నాయి? పాలల్లో ఉన్న నీళ్లు ఆవిరవ్వటం మొదలు పెడతాయి. ఆవిరి వస్తుందిగా పైన. నీళ్లు ఆవిరై బయటికి వెళ్ళిపోతూ ఉంటే పాలుకి బాధేస్తుందిట. అయ్యో నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయని చెప్పి పాలు పైకి పొంగి వస్తుందట. పొంగుతాయా పాలు? ఎప్పుడు పొంగుతాయి? బాగా హీట్ అవుతుండగా దాంట్లో ఉన్న నీళ్ళన్నీ ఆవిరైపోతున్నప్పుడు ఆ పాలు బయటకు అట్లా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకంటే నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి, నా ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారని చెప్పి పాలుకి బాధట కదా. అప్పుడు చూడండి తమాషా, పాలు అట్లా పొంగేటప్పుడు మీరు ఇంట్లో చూసి ఉంటారు ఎక్కడైనా, మీ అమ్మవాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే ఇన్ని నీళ్లు తీసుకుని అట్లా పాల మీద జల్లేస్తే పాలు కిందకి దిగిపోతాయి. అంటే తన ఫ్రెండ్ మళ్ళీ నీళ్లు తన దగ్గరికి రాగానే అబ్బా నా ఫ్రెండ్ నీళ్ళు వచ్చేసినాయి, రా అని చెప్పి పాలు శాంతపడతాయి కదా. అర్థమైందా? కొంతమంది పాలని పొంగుతుంటే ఊది కిందకి దింపాలని ఊదినా కూడా నిలబడదు, పొంగేస్తాయి. కానీ నీళ్ళు ఇన్ని తీసుకొని అట్లా చల్లామంటే చప్పని కిందకి వెళ్ళిపోతుంది పాలు. మనము ఆ పాలు నీళ్లు కలిసిపోయినట్లుగా అందరితోటి కలిసి మెలిసిపోవాలి. మన దగ్గర ఎంత డబ్బున్నా, మన దగ్గర ఎంత గుణం ఉన్నా, ఎన్ని హై క్వాలిటీస్ ఉన్నా కూడా మనతో, మన ఫ్రెండ్స్ని, మన తోటి వాళ్ళతోటి, అందరితోటి అవన్నీ చూపించుకొని మన గొప్పలు కొట్టుకోకూడదు. అది అర్థం. కాబట్టి ఇప్పుడు పాలు నీళ్ళు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇక్కడ అది మంచి ఉదాహరణ నేను చెప్పింది. కానీ నీళ్ళని నూనెను కలుస్తాయా? ఎప్పుడైనా అప్పుడప్పుడు కొబ్బరి నూనెలో నీళ్లు పడితే నీళ్లు అట్లాగే బొట్లుగానే ఉంటుంది. నీళ్ళు నూనె కలవవు. కాబట్టి మనం అట్లా నీళ్ళు నూనెలాగా ఉండకూడదు, పాలు నీళ్ళులాగా ఉండాలి అని చెప్పి మనం ఈ గుణం ద్వారా రాముడి యొక్క గుణంలో నుంచి ఇది మనం నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అసలు రాముడు గుణాలు ఎన్నో ఉంటాయి, రామాయణం చదివితే తెలుస్తుంది. ఒక చోట ఏం చెప్తాడంటే కరిష్యే ప్రతిజానే చ రామో ద్విర్నాభిభాషతే. ఏక బాణం ఒకే మాట ఒకే బాణం కదా రాముడు అంటే. ఆయన ఒక బాణమే మళ్ళీ వదులుతాను, మళ్ళీ ట్రై చేస్తానులే అని చెప్పి ఇంకో ట్రయల్ ఉండదుట. ఒక బాణం సంకల్పించి తీసి వదిలాడంటే అది డెస్టినేషన్ వెళ్ళి కొట్టేస్తుంది. అలాగే ఒక మాట చెప్తే రాముడే అంటాడు ఇక్కడ వాళ్ళ కైకేయి అమ్మతోటి, రాముడు 2 సార్లు మాట్లాడాడు, మాట మార్చాడు. చెప్పింది చేస్తాడు, ఒకసారి చెప్తాడు, చెప్పింది చేసేస్తాడు అంతే.
మనకు చెప్పేదానికి చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడు. చాలామంది లోకంలో అన్ని ఆఫీసుల్లో అంతే చెప్తారు కానీ చెయ్యరు. వాట్ దే సే దే నెవర్ మీన్ అంటారు. అట్లా ఉండకూడదు జీవితంలో. ఒక మాట ఇచ్చాను, ఒక చోట ఏదైనా చెప్పానంటే అది గుర్తుపెట్టుకోవాలి. పొద్దున చెప్తున్నారుగా అమ్మ, మర్చిపోయినాను, సారీ. ఎక్కువసార్లు సారీ చెప్తే రోజుకి అంత చెడ్డవాళ్ళం మనం. ఎంత తక్కువ సార్లు సారీ ఎక్స్క్యూజ్ చెప్తే అంత గొప్పవాళ్ళం మనం. అంటే అప్పుడేంటి, చేసిన తప్పుని మళ్ళీ చెయ్యకూడదు. ఈ చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేయటాన్ని సంస్కృతులు ఏమంటారో తెలుసా? ప్రమాదం అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. ప్రమాదం అంటే రోడ్డు ప్రమాదం అని అనుకోకూడదు అక్కడ. ఆ సందర్భంలో, ఆ కాంటెక్స్ట్లో ఆ పదానికి ప్రమాదం అంటే చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేయటం. గుణవంతుడు మంచివాడు అట్లా చెయ్యడు. అర్థమైందా? నేను ఇంకోటి చెప్తుంటాను సహజంగా. ఈ రోడ్డు మీద స్కూటర్లు, కార్లు నడుపుతుంటారు డ్రైవర్లు చాలామంది కదా. ఎక్కువసార్లు ఎవరో హార్న్ కొడుతూ నడుపుతాడో వాడు మంచి డ్రైవర్ కాదు. హార్న్ ఎప్పుడు కొట్టాలో, ఎక్కడ కొట్టాలో అక్కడ ఉపయోగించాలి. రోడ్డు బయట బర్రెగొడ్లని తొలగించడానికి నొక్కే వ్యాక్యూమ్ హార్ను సిటీలో మనుషుల వెనకాల వాయించచ్చా? చెవులు పోతాయి. ట్రాఫిక్లో నువ్వు ఎంత హార్న్ కొట్టినా అంతకంటే పోదు. వీడు చాలా డ్రైవర్లు చూస్తే ఆటో అని వీడు హార్న్ కొడుతూనే ఉంటారు. అది ఎట్లాంటిది, ఇది మిస్టేక్ చేయటం, చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తూ ఉంటాం. సరే, కాబట్టి ఇక్కడ గుణవాన్ అంటే ఈ విషయాన్ని మనం రాముడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎందుకు అన్ని గుణాలని చెప్పేటప్పుడు మళ్ళీ గుణవాన్ అని వేరేగా చెప్పారంటే, ఉదాహరణ చెప్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది. వేరే ఇప్పుడు 15 గుణాలు ఒక పక్కన పెట్టండి. ఇక్కడ చూడండి, ఆ గుణవాన్ అనే మొదటి గుణాన్ని పక్కన అట్లా పెడతాం. మొదటి అదే కదా చెప్పాం, ఫస్ట్ది చెప్పింది గుణవాన్. ఆ గుణవాన్ని అట్లా పెడతాం, మిగతా 15 ఇటు పెడతాం. అది ఎట్లాంటిదంటేట, ఈ గుణవాన్ అనేటువంటిది ఇప్పుడు ఒక రుద్రాక్షమాల, ఒక బంగారు చైను, లేక పవడముల చైను, ఈ స్ఫటిక మాల ఏదైనా ఉంటే ఆ అన్ని స్ఫటికాలను లేక రుద్రాక్షలను కలిపి కట్టి పట్టుకుండేటువంటిది ఏంటి? ఆ లోపల దారం కదా. దారమో బంగారు తీగయో కదా. అప్పుడు ఆ బంగారు తీగ, ఆ దారం లాంటిది ఈ గుణవాన్ అనే గుణం. ఇక్కడ ఈ పెద్ద పిల్లలు చాలామంది అటెన్షన్ ఇక్కడ ఉండలేదు, నాకు అర్థం కాలేదు. మీరు ఇటు వచ్చేయాలి మాస్టర్ గారు. आप इधर आके बैठिए पीछे. నువ్వే ఎందుకు అటు ఇటు చూస్తున్నావు, నన్ను చూడలేదే? ఏంటి ఉదాహరణ చెప్తున్నాను నేను ఇప్పుడు? నువ్వు చెప్పు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను, నువ్వు చెప్పది వింటే కదా. ఇట్లా ఉంటే క్లాసులో గురువుగారి కంఠశోషగా గంటసేపు మాట్లాడి నీ వలన అందరికి టైం వేస్ట్ అవ్వచ్చా? మరి అవుతున్నది. సో పూసలు, రుద్రాక్షలు, ఆ స్ఫటికాలన్నిటినీ గుణాలుగా తీసుకుందాం. వేరే మంచి మంచి గుణాలు. కానీ ఆ మంచి అన్ని గుణాలు ఒకటి దగ్గర కలిసి అట్లా బిగించి ఉండాలంటే ఆ లోపల థ్రెడ్ ఉంది చూసారా, తీగో, అలాంటిదిట. గుణవాన్గా ఉన్నవాడి దగ్గరే ఈ గుణాలన్నీ నిలబడతాయిట. ఎందుకంటే నాకే ఎందుకు ఇక్కడ గుణవాన్ అంటున్నారు? కింద మళ్ళీ ఆ గుణవాన్ అనేది ఒక గుణంగా అడుగుతున్నాడు వాల్మీకి. ఏంటి దాంట్లో అర్థం అంటే ఇది. కాబట్టి ఇంకో ఉదాహరణ చూడు.
చక్కటి పాయసం ఉంది. ఆ పాయసం ఒక వెండి గిన్నెలో పెట్టున్నది. సో ఆ పాయసం అనేటువంటిది గుణాలు, రకరకాల వర్చ్యూస్, కానీ అవన్నీ కలిసి అట్లా. ఇప్పుడు వెండి పాత్రను ఏదైనా కప్పు కానీ గిన్నె కానీ లేకపోతే పాయసాన్ని తాగలమా? వేడివేడి పాయసాన్ని. అలాగా ఈ గుణవాన్ అనేటువంటి గుణం. సరే, ఈ గుణాన్ని అందరితోటి కలిసిమెలిసి ఉండటం అన్నాను కదా, దానికి ఉదాహరణ చెప్తాం ఇప్పుడు. ఇక్కడ అయోధ్యలో నుంచి బయలుదేరి రాముడు అడవికి వెళ్ళాల్సి వచ్చిన సమయం వచ్చినప్పుడు మొట్టమొదట ఆ సరయూ నదిని దాటి వచ్చిన తర్వాత గంగా నది ఒడ్డుకి వస్తున్నప్పుడు అక్కడ కలిసినటువంటి మొదటి స్నేహితుడు గుహుడు. మొదటి స్నేహితుడు ఎవరు? ఒక అడవి జాతికి చెందినటువంటి తత్ర రాజా గుహో నామ రామస్య ఆత్మ సమసఖా. రాముడికి ఆత్మతో సమానమైనటువంటి స్నేహితుడు గుహుడనేటువంటి ఒక అడవి రాజు, చిన్న రాజు. ఆ అడవి వాళ్ళకి బోయేవాళ్ళు అంటారు ఏదో. విషాద జాత్యో బలవాన్. నిషాద జాతి అంటే ఈ అడవుల్లో కొండల్లో పుట్టి పెరిగే వాళ్ళని నిషాదులు అంటారు. కానీ బలవంతుడు. తర్వాత శిల్పిట, శిల్పాలను చెక్కడం తెలుసుట గుహుడికి. అటువంటి గుహుడు దగ్గర మొట్టమొదట మళ్ళీ కలుస్తాడు అక్కడ రాముడు. రాముడు వస్తున్నాడు అయోధ్యలో నుంచి, అడవికి వెళుతున్నాడని తెలిసిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు గుహుడు రాముణ్ణి సత్కరించి ఆహ్వానించడానికి వాళ్ళ ఊరు పెద్దవాళ్ళందరినీ పిలిచి అందరు రండి అని చెప్పి వాళ్ళందరితోటి రాముడు దగ్గరికి వస్తున్నాడు. రాముడు వనవాసానికి వెళ్ళటానికి సంకల్పం చేసిన తర్వాత ఇంకా మధ్యలో ఏ ఊరిలో ఏ గ్రామంలో ఎవరింటికి ఎవరి గడప దాటి వెళ్ళడు. 14 సంవత్సరాలు. ఇది చాలా చోట్ల చూస్తాం ఈ విషయాన్ని. గుహుడు వచ్చేసి సంతోషంగా రాముడు ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఉంటే అన్ని ఆహారాలు, పదార్థాలు, ఒక మంచం అన్నీ తీసుకొచ్చేసి నమస్కరించాడు. గుహుడు వస్తున్నాడని తెలియంగానే రాముడు లేచి లక్ష్మణుడు చేతి పట్టుకొని పరిగెత్తుకెళ్ళాడట గుహుడు దగ్గరికి. ఇదేంటి? రాముడు రాజకుమారుడు, దశరథుడు యొక్క కుమారుడు. ఆ గుహుడు ఫ్రెండ్, కానీ ఏదో అడవిలో ఉండే ఒక చిన్న అడవి జాతికి చెందిన ఒక లీడర్. అతడి కోసం లేచి పరిగెడితే లక్ష్మణుడు ఆశ్చర్యపోయినట్ట. ఏంటి అన్నయ్య లేచి ఆ గుహుణ్ణి పోయి చూడటానికి ఇట్లా పరిగెడుతున్నాడంటే, లక్ష్మణుడు కూడా చేత్తో పట్టుకొని లాక్కొని వెళ్ళి అక్కడ గుహుణ్ణి అట్లా పట్టుకొని కౌగిలించేసుకొని ఆనందపడి కళ్ళల్లో కూడా ఆనంద కన్నీరు వచ్చిందట రాముడికి. గుహుడికి ఎట్లా ఉంటుంది అప్పుడు? చూసారా స్నేహితం? ఇతడు చిన్న జాతి వాడే కదా, అడవి జాతి వాడే. అసలు రాముడు ఎంత చదువుకున్నాడు, రాముడి యొక్క గొప్పదనం ఎంత, ఆ గుహుడి దగ్గర ఎంత ఉంది కంపేర్ చేస్తే. కానీ రాముడు అట్లా గర్వపడలేదు, ఆ భేదాన్ని పెట్టుకోకుండా నా మిత్రుడు నన్ను చూడటానికి ఎంత ఆత్రంతో వచ్చాడు కాబట్టి నేను ఆత్రంగా వెళ్ళి అని చెప్పి అక్కడ గుహుణ్ణి, నువ్వు నాకు నా తమ్ముడితోటి సమానం అని చెప్పి లక్ష్మణుడు, సీత అందరూ ఉండంగానే నా తమ్ముడు లాంటివాడు గుహుడు అని చెప్పి పరిచయం చేస్తాడు. గుహుడేమో అన్ని ఆహారాలు తినమని ఇవన్నీ ఇస్తే రాముడు, నేను ఇప్పుడు అవన్నీ ఏం తినను, నేను వ్రతంలో ఉన్నాను అని చెప్పి ఆ గుర్రాలు మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చిన ఆ రథం గుర్రాలు అవన్నీ అలసిపోన్నాయి, నువ్వు తెచ్చిన ఆహారం వాటికి పెట్టు. ఆ గుర్రాలు మా నాన్నగారికి చాలా ఇష్టమైనటువంటి గుర్రాలు అని చెప్పి
వాటికి ఆహారం పెట్టమన్నాడు రాముడు. మంచం లాంటిది తెచ్చాడు గుహుడు. రాముడును నేను కిందే పడుకుంటాను. ఆ రోజు సాయంకాలం రాత్రి అంతా ఇంకా గుహుడు లక్ష్మణుడు మాట్లాడుకుంటున్నాడు. లక్ష్మణుడు నిద్రపోలేదు. వదిన అన్నయ్య రాముడు వాళ్ళిద్దరికి మాత్రం ఆకులతోటి ఏదో కింద చాపలాగా పరిచి అక్కడ వాళ్ళని పడుకోమని చెప్పి కాపలా కాస్తూ లక్ష్మణుడు ఎప్పుడు సీతారాములను రక్షిస్తూనే ఉంటాడు. లక్ష్మణుడు అడవికి వచ్చింది కారణమే అది. ఆ విషయం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఏం చెప్తున్నాం? గుణవాన్ అనే విషయాన్ని చెప్తున్నాం. ఆ గుణవాన్ విషయంలో మొదటి కథలో మనం చూస్తున్నది ఆ గుహుడిని కలవటం. చూసారా? ఒక భేదం కూడా లేకుండా చక్కగా తన యొక్క ప్రేమని ప్రదర్శించి చూపించాడు రాముడు అక్కడ. ఆ తర్వాత మరొక సందర్భం ఎక్కడంటే సుగ్రీవుణ్ణి కలిసినప్పుడు. ఇలాగే రామాయణం కొంచెం అక్కడికక్కడ వెళ్ళిపోతుంటాం. సుగ్రీవుడు ఎవరు తెలుసా మీకు? చెప్పండి. ఎవరమ్మా? కొంచెం క్లియర్గా చెప్పు. వానర రాజు. ఓకే. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు కదా. వానర జాతి ఒకటి ఉన్నది, వాళ్ళు కిష్కింద అని వాళ్ళ రాజ్యం అక్కడ. ఆ సుగ్రీవుణ్ణి స్నేహం చేసుకొని అతడి సహాయంతో సీతను వెతకడానికి వెళ్ళాలని చెప్పి ఇక్కడ సందేశం దొరికింది రాముడికి. అసలు సుగ్రీవుడు అక్కడ ఉంటాడు, ఆ ఋష్యముఖ పర్వతం మీద వెళ్ళి కలిసి స్నేహం చేసుకోవాలని చెప్పింది ఎవరంటే వేరే కబంధుడనేటువంటి రాక్షసుడు చెప్తాడు మా దోవలో. ఆ కబంధుడికి మోక్షం కలిగేట్లు చేసింది రాముడే. ఇదంతా అరణ్యకాండంలో వచ్చేటువంటిది. ఇప్పుడు మనం నేరుగా సుగ్రీవుడి దగ్గరకు వచ్చాం. ఎందుకు? గుహుడిని చూసాం. సుగ్రీవుడు వానర రాజు. చూడండి, రాముడు క్షత్రియుడు, మనుష్యుడు. వాళ్ళు వానరులు, వీళ్ళు నరులు. అయినప్పటికీ కూడా ఆ కోతుల జాతి వాళ్ళ సహాయం నేను ఎందుకు తీసుకోవడం అని చెప్పి రాముడు ఏమీ ఫీల్ అవ్వలేదు, డిగ్నిటీ ఫీల్ అవ్వలేదు. అప్పుడు కబంధుడు చెప్పినట్లుగా వానర సైన్యము నీకు దొరుకుతుంది, నీకు సహాయపడుతుంది, అప్పుడే నువ్వు సీతను వెతకడానికి వెళ్ళి ఇవన్నీ చేయొచ్చు అని తెలిసినప్పుడు అలా వెతుక్కుంటూ అడవిలో సీతను వెతుక్కుంటున్నారు. ఇప్పుడు సుగ్రీవుడు ఎక్కడున్నాడు? సుగ్రీవుడు అంటే ఎక్కడుంటాడు ఎవరికి తెలుసు? ఎంత పెద్ద అడవి, ఎంత పెద్ద కొండలు. అట్లా చివరికి ఆ ఋష్యమూక పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మొదటిసారిగా అక్కడ పైనుంచి సుగ్రీవుడు చూస్తాడు. సుగ్రీవుడు ఎందుకు ఆ ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడంటే ఆ కథ వాలి సుగ్రీవుడిని చాలాసార్లు యుద్ధం చేసి కొట్టడం మొదలుపెట్టాడు. అన్నదమ్ములే, కానీ సుగ్రీవుడు వాలి సుగ్రీవుడిని తప్పుగా అర్థం చేసుకున్నాడు. అది ఒక కథ ఉంది. వాళ్ళిద్దరు ఒకసారి వేరే దుందుబి అనే రాక్షసుడు వచ్చి యుద్ధానికి వస్తే ఇద్దరు యుద్ధానికి వెళ్తే వాడు పరిగెట్టిపోయాడు. ఆ రాక్షసుడు పరిగెట్టిపోయి గుహలోకి వెళ్ళాడు. గుహలోకి వెళితే వాలి అన్నాడు, నేను వెళ్ళి లోపల యుద్ధాన్ని చేస్తాను, నువ్వు బయట ఉండి ఇక్కడ కాపలా ఉండని చెప్పి సుగ్రీవుడికి చెప్పాడు. వాలి లోపలికి వెళ్ళాడు. 1 రోజు అయింది, 2 రోజులైంది, 4 రోజులైంది, బయటికే రాలేదు. కానీ ఆ తర్వాత ఒక వారం రోజుల తర్వాత రక్తం బయటికి రావడం మొదలుపెట్టింది, ప్రవహిస్తున్నదిట. అప్పుడు సుగ్రీవుడు భయపడిపోయాడు. భయపడింటే మా అన్నయ్య చచ్చిపోయినాడు ఆ రాక్షసు చేతుల్లో, ఏ శబ్దం లేదు, ఎవరు లేదు, ఆయన బయటికి రాలేదు అని చెప్పి ఇంకా ఇప్పుడు ఆ రాక్షసుడు బయటకు వస్తే నన్ను కూడా చంపేస్తాడని చెప్పి పెద్ద కొండరాయి తీసుకొచ్చి మూసేశాడు ఆ గుహని. అన్నయ్య బతికుంటే బలవంతుడు కాబట్టి ఆ రాయి పెద్ద విషయమేం కాదు వాలికి, అట్లా చేతితోటి పిడికిడితోటి నెట్టేస్తాడు అని చెప్పి మంచి భావంతో రాయి పెట్టేసి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత యుద్ధం అయిపోయింది, వాలి బయటకు వచ్చాడు, రాక్షసుడు చచ్చిపోయాడు లోపల.
వాలి బయటకు వచ్చేటప్పుడు చూస్తే గుహ మూసేసి ఉంది. అప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నాడు. హే సుగ్రీవుడు చూసావా ఎంత మోసంకారుడో, నన్ను లోపల పెట్టేసి ఇట్లా సీల్ చేసి రాజ్యాన్ని తను చేతుల్లోకి తీసుకోవాలని, నా భార్యను కూడా పెళ్లి చేసుకోవాలని ఇట్లా మోసగించి వెళ్ళాడని చెప్పి కోపం వచ్చేసింది వాలికి. కానీ సుగ్రీవుడు నిజంగా అట్లా భావించి చేయలే. వాలి గర్జిస్తూ ఇంటికి వచ్చేసాడు. వస్తే సుగ్రీవుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నయ్య వచ్చాడని సంతోషంతో వెళ్ళాడు, నమస్కరించి. కానీ వాలి కోపం ఒక కాలుతో ఒక తన్ను తన్నాడు సుగ్రీవుడిని. ఛీ దుర్మార్గుడా, నన్ను మోసం చేసి నన్ను గుహలో పెట్టి రాయితో మూసేసి ఇట్లా యాక్షన్ చేస్తావా అని చెప్పి ఇంకా కొట్టడం మొదలుపెట్టాడు. సుగ్రీవుడు కూడా బలం ఉంది, కానీ వాలికి ఇంకా ఎక్కువ బలం. అన్నయ్య అనే గౌరవం ఉంది కాబట్టి ఎదురు యుద్ధం చేయక ఇంకా పరిగెట్టి వెళ్తుంటే వాలి వెంటబడి కొట్టేవాడు. చివరికి కట్టుకున్న ఒక అంగవస్త్రం వాటితోటే పారిపోయాడు ఎవరు, సుగ్రీవుడు. ఆ తర్వాత కూడా సుగ్రీవుడు ఎక్కడెక్కడున్నాడు కనుక్కొని వాలి మళ్ళీ అక్కడికి వెళ్ళి కొడతాడు. వాడిని ఎక్కడ ప్రశాంతంగా బతకనివ్వలేదు. ఇట్లా అనేక సార్లు వాలి సుగ్రీవుడిని తరుముతూనే ఉంటే వాడు దాక్కొని ఆ కొండలోకి, ఆ గుహలోకి, ఆ చెట్ల మధ్య ఇట్లా పరిగెట్టి వెళ్ళి చివరికి ఈ ఋష్యమూక పర్వతం అనే చోటు దొరికింది. అక్కడికి వాలి రాలేడు, శాపం ఉంది వాలికి. అక్కడ ఒక ఋషి శాపం ఇచ్చారు, మతంగ ఋషి. వాలి వాడు ఒకసారి ఏదో ఆయన యజ్ఞం చేస్తున్నప్పుడు ఏదో తలని నరికి అడ్డు పడింది అక్కడ యజ్ఞం దగ్గర. అప్పుడు కోపం వచ్చింది ఆ ఋషికి. ఆ వాలి ఎవరైతే ఈ పని చేశాడో ఈ పరిసరాల్లోకి, ఈ ప్రాంతానికి, కొండ దగ్గరికి వచ్చాడు, కాలు పెట్టాడంటే వాడు తల పగిలి చచ్చిపోతాడని చెప్పి వాలికి శాపం. కాబట్టి వాలి ఋష్యమూక పర్వతం పక్కన రాడు అని సుగ్రీవుడు తెలుసుకున్నాడు. తెలుసుకున్నందువలన ఎవరు చెప్పారు? హనుమంతులు వారే పక్కనుండి సుగ్రీవుడిని అప్పుడప్పుడు రక్షిస్తూ ఈ ఋష్యమూక పర్వతం మీద ఉంటే వాలి ఇక్కడికి రాడు, నీకు ఏ బాధ తొందర ఉండదని చెప్తే ఋష్యమూక పర్వతం మీద నివసిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ రాముల వారు వెతుకుతూ వస్తే ఆ ఋష్యమూక పర్వతం మీద నుంచి సుగ్రీవుడు చూశాడు. చూసి వెంటనే వీళ్ళెవరో ఇద్దరు పిల్లలు రామలక్ష్మణులు 16 ఏళ్ళు 18 ఏళ్ళు ఋషుల్లాగున్నారు, కానీ చేతిలో బాణమును విల్లు పెట్టుకొని ఉన్నారు, విల్లు బాణాలు. దూరం చూసి భయపడ్డాడు. మొదట హనుమంతుడిని పిలిచి వాళ్ళు ఎవరో వచ్చారు, గూఢాచారులు, ఐ థింక్ వాలి పంపించుంటాడు వాళ్ళని అని చెప్పి సందేహపడ్డాడు. పడి హనుమంతుడు అన్నారు, ఎందుకు భయపడతావు అన్నిటికీ? వాళ్ళు చెడ్డవాళ్ళని నీకు తెలుసా? తెలియదు కదా, నువ్వు శాంతంగా ఉండు, నేను వెళ్ళి విచారించి వస్తానని చెప్పి హనుమంతుడు ఆ ఋష్యమూక పర్వతం మీద నుంచి చిన్న వేరే బ్రహ్మచారిలాగా వేషాన్ని మార్చుకొని వచ్చాడు కిందకి రామలక్ష్మణులకు ముందు. అక్కడ చక్కటి సంభాషణ జరుగుతుంది. మొదటిసారి హనుమంతుడు రాముల వారిని దర్శిస్తాడు. రాముడు హనుమంతుడు మొట్టమొదటిసారి కలిసినటువంటి స్థానం ఆ ఋష్యమూక పర్వతం దగ్గర. హనుమంతుడి హృదయంలో తెలుసు వచ్చిన శ్రీరామచంద్ర ప్రభు ఎవరని, రాముడికి తెలుసు లోపల ఈ హనుమంతుడు ఎవరని. కానీ వాళ్ళిద్దరూ బయటికి బాహ్యంగా ఆ రహస్యాన్ని చెప్పలేదు. అప్పుడు హనుమంతుడి మధ్యలో ఇప్పుడు సుగ్రీవుడికి రాముడికి మధ్యలో గురువుగా యాక్ట్ చేస్తాడు. వీళ్ళతో మాట్లాడి చక్కగా అప్పుడు మాట్లాడేటప్పుడు హనుమంతుడు మాట్లాడిన మాటలకి రాముడు ఆశ్చర్యపడ్డాడు. హే లక్ష్మణ, చూడు, ఇతడు ఋగ్వేదం చదివాడు, యజుర్వేదం చదివాడు, సామవేదం చదివాడు, 4 అధర్వణ వేదం చదివాడు, వ్యాకరణం చదివాడు, అన్ని చదివిన వాడై ఉంటేనే
ఇలా మాట్లాడగలరని చెప్పి రాముడు సర్టిఫికేట్ ఇస్తాడు. ఎవరికి? హనుమంతుడికి. శబ్దంగా చెప్పండి. అందుకని హనుమంతుడి గురించి చాలా ఉంది తెలుసుకోవాల్సింది. మనకు రోల్ మోడల్. రాముడు ఎట్లా రోల్ మోడల్, హనుమంతుడు కూడా రోల్ మోడల్ అన్నిటిలో. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యత్వం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అనే శ్లోకం ఉంది కదా, విన్నారు ఎప్పుడైనా? తెలుసుకోండి తర్వాత. ఇంకా ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి హనుమంతుడి గురించి. ముఖ్యంగా ఏమిటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు కదా. ఒక విషయాన్ని చెప్తే దాన్ని తీసుకెళ్ళి చక్కగా అక్కడ సరిగ్గా చెప్పటం. అందుకనే రాముడు హనుమంతుడిని దూతగా పంపిస్తాడు. సీతను వెతకటానికి ముఖ్యంగా వెళ్ళే ముందు హనుమంతుడు మాత్రమే సీతను కనుక్కోగలడని రాముడికి తెలుసు. అందుకని ఉంగరం ఇస్తాడు. సో హనుమంతుడి దగ్గర బుద్ధి, ఆయన పరాక్రమము, ఆయన యొక్క అన్ని మనం స్మరిస్తుంటేనే మనకు వస్తాయి. ఈ నిద్ర, జాడ్యం, సోంబేరితనం, లేజినెస్ అన్నీ పోతాయి. అందుకని ఆ హనుమంతుడిని స్మరించుకోవాలి. ఆయన శ్లోకం చెప్పి, ఆయన హనుమాన్ చాలీస్ ఉంది ఆయన గురించి. హనుమాన్ చాలీస్ ఎవరికైనా తెలుసా? 40 శ్లోకాలు తెలుసా? పర్వాలేదే, హనుమాన్ చాలీస్ తెలుసు. సరే, ఇప్పుడు ఈరోజు కథ ఇక్కడితోటి ఆపేయాలి. ఇప్పుడు హనుమంతుడు రాముడితోటి మాట్లాడి రాముడిని లక్ష్మణుడిని భుజాల మీదకి పెట్టుకొని అట్లా ఎగిరిపోయి ఆకాశంలో సుగ్రీవుడి దగ్గరికి ఋష్యమూక పర్వతం పైకి తీసుకెళితే అక్కడ వాళ్ళిద్దరికీ ఎట్లా స్నేహం జరిగింది. అగ్ని సాక్షిగా ఫ్రెండ్షిప్. ఇది ఎక్కడ ఏ పుస్తకాల్లో లేదే. అగ్ని సాక్షిగా పెళ్ళిళ్ళు ఉన్నాయి, వేరే అన్ని కార్యాలు ఉంటాయి. ఫ్రెండ్షిప్కి అగ్ని ఎందుకు? హనుమంతుడు చేసిన పని అది. హనుమంతుడు అగ్నిని వెలిగించి ప్రదక్షిణం చేసి ఇద్దరు చేతులు పట్టుకొని ఫ్రెండ్స్ అయినారు. రాముడు అట్లా వానరులతోటి కలిసిపోయాడు, గుహుడు వనవాసులతోటి కలిసిపోతాడు. ఆ హనుమంతుడి గురించి ఎవరికి తెలుసు? ఆ 4 మాటలు చెప్పండి మొదట్లో. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకురు సుధారి వరనవు రఘువర విమల జసు जोदायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार बल बुद्धि विद्यां देहु मोहि हरउ कलेश विकार. రేపు ఈ టైం ఉంటే చదువుతాను. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపీ సఖీ లోకవుజ రామదూత అతులిత బలధామ అంజలి పుత్ర పవన సుతనామ. ఇట్లా 40 శ్లోకాలు ఈజీగా పాడి నేర్చుకొని చెప్పడానికి కావాల్సిన ట్యూన్లో నేను పాడాను. రేపు టైం ఉంటే మొత్తం పాడుతాను, యూట్యూబ్లో కూడా ఉంటుంది. సరే, ఈరోజు ఇంతటితోటి మన కథ నిలిపేస్తాం. ఓమానందం 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 ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
హరి ఓం తత్సత్.